నమస్తే. ఇక్కడ చూసారా? ఈజీగా అంటే అంత సులువుగా మినపకాయ మోసలు జరుగుతుందండి. మినపకాయ మోసలంటే మినపకాయ చెట్ల నుంచి గింజలు ఏరు ఏరు చేయడం అనమాట. ఇంతకుముందయితే ఎద్దులు లేతే కర్రలతో కొట్టుకునేవాళ్ళం. ఎద్దులతో లేతే ట్రాక్టర్‌తో తొక్కించుకొని అది ఎగరబోసి చాలా ఇబ్బంది పడేవాళ్ళం అనమాట. ఇది ఎకరం గంటలోపు ఇది గింజల నుంచి చెట్ల నుంచి గింజలు వేరు చేస్తుందండి ఇది. ఒక ఇద్దరు మనుషులుంటే అయిపోతుందనమాట. ఒకే ఒక గంటలో ఒక ఎకరం అయిపోతుంది. కోసుకొని 4 రోజులు ఎండలో ఎండనిచ్చి ఇలాగ ఒక గుట్ట కింద పోసుకొని అలాగా ఈ మిషన్‌లో ఏసుకున్నట్లయితే ఈ నూర్పిడి యంత్రం ఒకే ఒక గంటలో గింజలు చక్కగా బయటకొచ్చేస్తాయండి. ఆ గింజలు ఇంటికి తీసుకెళ్ళిపోవడం ఒకసారి ఆరేసుకుంటే సరిపోతుందనమాట. ఈ ఎకరానికి వచ్చి 3000 తీసుకుంటున్నారండి మా ఏరియాలో. మీ ఏరియాలో ఎంత తీసుకుంటున్నారో కామెంట్ చేయండి. మాకైతే చాలా బాగుంది. ఇంతకుముందయితే నేనే ఏసేవాడినండి. ఎడ్లతో తొక్కించడం గానీ, ట్రాక్టర్‌తో తొక్కించడం, అది నూర్పిడి చేయడం, మనుషుల దగ్గరికొచ్చి ఎగరబోయడం, గాలి ఎయకపోవడం, వర్షం రావడం, చాలా తిప్పలు పడేవాళ్ళమండి అప్పుడు. ఇప్పుడైతే అండి ఇగో ఇంత సులువుగా అది తీసేసుకుంటుందనమాట. ఇంత సులువుగా మోసులు అవుతుంది. ఈ చెట్ల నుంచి గింజలు హ్యాపీగా ఏరవుతున్నాయి. త్వరగా మోసులు అవుతుంది. ఇంటికి గింజలు త్వరగా అవుతున్నాయి, వెళ్ళిపోతున్నాయనమాట. ఇంకా రైతుకి ఇబ్బంది లేదు. అంటే వర్షం నుంచి కూడా కొంచెం తప్పించుకోవచ్చు. మన కూలీల ఖర్చు నుంచి కూడా తప్పించుకోవచ్చు అనమాట. ఈరోజు కష్టపడి ఇలాగా ఎండలో రైతు కూలీగా చేసేవాళ్ళు ఎవరు లేరండి. చదువుకోకపోయినా ఏదో నీడపాటు పని చేసుకుంటున్నారు. రైతుకైతే యాంత్రీకరణ చాలా అవసరం ఇప్పుడు. యాంత్రీకరణ లేకపోతే వ్యవసాయం లేదు. నాకు తెలిసి యాంత్రీకరణ ఉన్న భవిష్యత్ తరాల్లో వ్యవసాయం చేసేవాళ్ళు లేరు. మా తర్వాత 50 కేజీలు బత్తా మోసే మగోడే లేడు నాకు తెలిసి. ఇప్పుడు వచ్చేవాళ్ళు అందరూ కూడా ఏదో నీడపాటు నుండి కూర్చొని చూసేవాళ్ళే తప్ప ఎండలో కష్టపడే ఎవరు లేరండి. వ్యవసాయం నష్టం ఏమవుతుందో నాకు తెలియదైతే. ఇప్పుడు మాత్రం ఈ మోసాలు అయితే చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ. నేను మా చేను పక్కనే జరుగుతుంది ఇది. అందుకని వీడియో చేశాను అనమాట. నేను కూడా చేశాను కానీ మొన్న మోసాలు చక్కగా అయింది. నేను అప్పుడు వీడియో తీయలేకపోయినా గింజలు అలాగా చక్కగా ఎరువుతాయండి. ఎగరబోయేకలు అది చెత్త రాళ్ళు ఏమీ లేవని చక్కగా వస్తున్నాయి. అదిగో అలాగా బ్యాగ్లో పట్టేసుకోవడమే, ఇంటికి తీసుకుపోవడం. ఒకసారి ఇంటికి తీసుకెళ్ళి ఆరేసుకుంటే సరిపోతుందండి. ఇంకా చక్కగా అలాగ వేసుకోవడమే. మనకి ఏదైనా ఇబ్బంది లేదు. కొంచెం కష్టపడితే గింజలు చక్కగా ఇంటికి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు వర్షాభావం ఎక్కువగా ఉంది ఏప్రిల్ నెలలో. ఎప్పుడు చూసినా వర్షం చినుకులు రావడం పోవడం. ఈ వర్షం కానీ వస్తే మాత్రం ఈ గింజలు వేరు చేయడం అనేది చాలా కష్టం అండి. ఈ మనుషులు ఇంతకుముందు అలా కష్టపడేవాళ్ళం. రోజుల తరబడి 10 రోజులు పట్టేది ఈ గింజలు వేరు చేయాలంటే. ఆట తొక్కించడం, ఎగరబోయడం, తూర్పు ఆరబెట్టడం, అంటే గాలికి ఎగరబోసేయాలన్నమాట. గింజలు సైడ్కి తుక్కు దూకరు పక్కకి వెళ్ళిపోయేదండి. అలాగే చాలా కష్టపడేవాళ్ళం. ఇప్పుడైతే ఈ మిషన్ వచ్చాక చాలా బాగుందండి. ఈ నూర్పిడి యంత్రం చాలా బాగుంది రైతులకి. ఇది వాడుకోవడం మంచిదే. రైతు పరంగా యాంత్రీకరణ అనేది చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఇంత ముందుగా చేసేవాళ్ళు ఎవరు లేరు. పనులకు వచ్చేవాళ్ళు ఎవరు లేరు. చేలో పని చేసేవాళ్ళు ఎవరు లేరు. రైతు ఒకడు చేసుకోవాలంటే చాలా కష్టపడాలి. రైతు ఒకడు చేయలేరండి. నాకు తెలిసి ఇంత కష్టమైన పని ఎవరు చేసేదానికి ఇష్టపడడం లేదు. అందుకని యంత్రాలు వాడుకోవడం వల్ల రైతులకు చాలా మంచిదని నేను అనుకుంటున్నాను.